హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో మీకు ములక్కాడ జీడిపప్పు కూర చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ ములక్కాడ జీడిపప్పు కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకుని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే కూర టేస్ట్ అంత బాగుంటుందండి. కాబట్టి ఇలా వీటిని బాగా వేయించుకున్నాక 2 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా తొందరగా మగ్గడం కోసం కొంచెం పసుపు, సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదండి, టమాటో ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ములక్కాడ ముక్కలు వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 ములక్కాడలను తీసుకుని ఈ సైజులో కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక్క 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ములక్కాడలను మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ములక్కాడ ఉడికేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా కూర దగ్గర పడిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ములక్కాడ జీడిపప్పు కూర రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.